నమస్తే అండి. నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు మీకు చూపించబోయే వంట ఆయా పిండి బూరెలు చేస్తున్నానండి. ఇది కేజీ పిండి పైనే ఉంది. దీంట్లో కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఒక అరతొట్టి, ఒక పావు కేజీ దాకా ఉంటుంది. దీంట్లోనే అంతకుముందే చక్కెర ఉండిద్ది, కానీ ఆ తీపి చాలదు కాబట్టి మళ్ళీ ఒక పావు కేజీ బెల్లం వేస్తున్నాను. కొంచెం నీళ్ళల్లో కరగదీసి కలుపుకుంటాను. అలాగే కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే బూరెలు బాగా వస్తాయండి. గోధుమ పిండి కూడా వేస్తున్నా. కేజీ పిండికి పావు కేజీ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం సోడా ఉప్పు పొంగటానికి ఒక పావు స్పూను. ఇదంతా కలుపుకొని ఈలోపు బెల్లం నలగొట్టేసుకుంటే ఇది కొంచెం కరిగిద్దండి. కొంచెం వేడి పెట్టుకుంటే ఎమ్మటే కరిగిద్ది. దీంట్లో కలుపుకోవచ్చు. ఒక అరషాడు వాటర్ వేస్తే బెల్లం నలగొట్టి పొయ్యి మీద పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే కరిగిపోద్ది. ఇంకా దాన్ని వాటర్ దీంట్లో పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని కొంచెం వేడి చేస్తే బెల్లం అంతా కరిగిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ఇంకా పిండిలో పోసేసి కలుపుకుందామండి. దీంట్లో ఏం వేసుకొని అవసరం లేదండి. దీంట్లో ఉన్న తీపే సరిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకొని ఒక 2 గంటలు ఉన్న తర్వాత చేసుకుంటే బాగా మెత్తగా ఉంటాయండి. పొంగుతాయి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోవాలి. ఇట్లా ఉంటే చేసుకోవడానికి బాగుండిద్ది. మరి జావైనా మళ్ళీ వస్తాయో రావో తెలీదు. ఒక ఆళ్ళంతకి ఎక్కువ జావ ఏదన్నా మెత్తగా అయితే కొంచెం మళ్ళీ గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. లేకపోతే సరిపోతే ఇంకా అలాగే చేసేసుకోవచ్చు. ఒక 2 గంటలు 3 గంటలు అలా వదిలేసి మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తానండి. కొంచెం నానిన తర్వాత చేసుకుందాం. పిండి 3 గంటలు అయిందండి. ఇందాక చెప్పాను కదా 3 గంటల తర్వాత చేస్తా అని. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇంకొకసారి మళ్ళీ కలుపుకున్నాను. అలా ముద్దలు చేసుకుంటుంటే మెత్తగా ఎంతో బాగుంది. కొంతమంది మిక్సీ బట్టి వేసుకుంటారండి, కానీ నేనైతే మిక్సీ పట్టలేదు. గోధుమ పిండి కలిపాను కాబట్టి మెత్తగా ఉంది. కొంచెం మౌనంగా చిన్న చిన్న వంటలు చేసుకుంటే మందంగా లేకుండా బాగా ఉడుకుతాయి, పొంగుతాయి కూడా. అలా మౌనంగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. రౌండ్గా చేసుకొని పక్కలమ్మటి కొంచెం గ్యాప్లు వచ్చినా కూడా పొంగవండి, బాగా చేసుకోవాలి. అలా చేసేసుకోవాలి. కొంచెం చేతికి తడి అంటుకొని అలా తీసుకొని వేసుకుంటే అంటుకోకుండా పేపర్కి కానీ బాగా వచ్చిద్ది. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. కొంచెం కదిలిస్తూ ఉంటే బాగా పొంగుతాయండి. కదిలిపోతే కొంచెం అలా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. గోధుమ పిండి ఆయా పిండిలో 4-5 రకాలు ఉంటాయి కాబట్టి గోధుమ పిండి వేస్తే కొంచెం విడిపోకుండా బాగా వస్తుంది. అందుకని కొంచెం గోధుమ పిండి వేసుకుంటాం. దాంట్లో చక్కెర తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసాను. ఇష్టం లేని వాళ్ళు, తక్కువ తీపి తినేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు, అదే సరిపోతుంది. మేము ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొంచెం వేసుకున్నాను. అలా పొంగినాయండి. ఇంకంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.